గుడ్ మార్నింగ్. ర్యాండమ్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. టుడే ఈజ్ మై వీక్ ఆఫ్. యాక్చువల్లీ టుడే ఇస్ సాటర్డే. సండే అయితే ఈ పాటికి నేను చర్చ్లో ఉండేదాన్ని. సో ఈరోజు నాకు ఏ ప్లాన్స్ లేవు. యాక్చువల్లీ రోజు ప్లాన్స్ ఉండవు. జస్ట్ ఐఎమ్ డూయింగ్ మై ఇంటర్న్షిప్. ఇఫ్ యూ డోంట్ నో, అకామిడేషన్ నాకు ఆల్రెడీ ముందు ఇచ్చారు. ఇఫ్ యూ హ్యావ్ సీన్ మై, బట్ యాజ్ సూన్ యాజ్ ఐ సా ద వ్యూ, it instantly lifted my mood and energy levels. So just see what I've done before. It's just like a glimpse. Go and watch that. Show off your fantasy reality. Whoa, that's yours, but I'll keep doing mine. You'll be living your good life. Catch a glimpse from the outside, then you see me now, see me now, see now. Okay, I'm feeling very energized now. So నేను I think కాదు, I'm pretty sure that కొన్ని డేస్గా నేను I'm not being regular in reading Bible and praying. So ఇప్పుడు నేను అది చేయాలనుకుంటున్నాను. So I'll read my Bible for some time and I'll just spend some time in prayers. So because ఇదేది నేను డిజర్వ్ చేయను ఆనెస్ట్లీ. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో I just want to thank him all alone by myself. And yeah, this is your reminder to thank God for whatever you are and wherever you are. That's it. So bye, మళ్ళీ కలుద్దాం. Okay, I'm done with Bible reading. I feel so grateful and ఆ ఫీలింగ్ చాలా బాగుంది. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నేను ఇది చాలాసార్లు చెప్పొచ్చు ఈ వ్లాగ్లో, బట్ ఐ ఫీల్ సో పుష్డ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. సో ఈరోజు మేజర్ వర్క్స్ ఏం లేవు, బట్ నేను అలోన్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాను అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. దట్స్ మై థాట్ ఫర్ దిస్ వీడియో. ఇది ఎలాగా ఉంటే మాకెందుకు అనుకుంటారేమో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాచింగ్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఆర్ ఫీలింగ్ లోన్లీ మేబీ. సో మీరు ఎలాగా ఉన్నప్పుడు కూడా చిల్ కొట్టచ్చు గైస్. ప్రెజెంట్ అయితే నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు కాబట్టి ఫ్రెష్ అయ్యి ప్రేయర్ చేసుకుని అప్పుడు ఐ విల్ హ్యావ్ సంథింగ్ టు ఈట్, బికాస్ మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ బికాస్ ఐ డెంట్ వేకప్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ పెడతారు, లంచ్ పెట్టరు. లంచ్కి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, లైక్ జస్ట్ 5 steps 10 steps అవే కూడా. లెట్ మీ షో యూ. దట్స్ ద ఆఫీస్. బట్ ఈరోజు నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు. ఎలా అయినా అదే డబ్బులు అవుతుంది ఆర్డర్ పెట్టుకోవడానికి. సో ఐ ఆర్డర్ సమ్ గుడ్ ఫుడ్ అండ్ దెన్ ఐ విల్ మీట్ యు గైస్. ఓకే, ఐ ఆర్డర్డ్ సమ్ ఫుడ్. నేను మొన్న డామినోస్ నుంచి ఆర్డర్ చేసుకుంటే ఫుల్ వర్షం ఉందని ఆర్డర్ చేసుకున్నాను, బికాస్ ఐ కాంట్ గో అవుట్ ఫర్ డిన్నర్ ఆల్సో. బట్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది ఆ రోజు. మళ్ళీ సేమ్ ఆర్డర్ ఈరోజు ప్లేస్ చేశాను. వస్తుందేమో చూద్దాం. ఈలోపు నేను ఫ్రెష్ అయిపోయి మిమ్మల్ని కలుస్తాను. బాయ్.
నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను ఒక మేజర్ పని చేయాలి ఈరోజు. బట్టలు ఉతుక్కోవాలి. హాస్టల్ గర్ల్స్ యూ కెన్ రిలేట్ కదా. బట్టలు ఉతుక్కోవడం ఇస్ ద మేజర్ ప్రాబ్లం. దట్టు వర్షంలో ఇంకా పెద్ద ప్రాబ్లం, బికాస్ బట్టలు ఆరవు కాబట్టి. బట్ ఐల్ డూ దట్ అండ్ ఐల్ మీట్ యూ గైస్. బాయ్. హాయ్ గైస్. సో నేను ఫ్రెష్ అయిపోయాను. ప్రేయర్ ఆల్సో డన్. ప్రేయర్ బ్లాగ్ చేయలేదు బికాస్ పర్సనల్ కనెక్షన్స్. సో ఫుడ్ వచ్చేలోపు కొంచెం టైం ఉంది. సో ఈలోపు మనం స్కిన్ కేర్ చేసేసుకుందాం. సో ఈలోపు నేను ఈ మాయిశ్చరైజర్ రాసేసుకున్నాం. దిస్ ఇస్ ఫ్రమ్ లాక్మీ హైలూరానిక్ డ్యూయీ మాయిశ్చరైజర్. ఇది బోత్ డ్రై అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇది యాక్చువల్లీ బిట్ ఎక్స్పెన్సివ్ మనలాంటి వాళ్ళకి, బట్ ఐ గాట్ దిస్ ఇన్ పీహార్ అండ్ ఇట్స్ రియల్లీ వర్కింగ్ గుడ్. సో ఆఫ్టర్ దాట్ ఐ యూస్డ్ పిల్గ్రిమ్ రెటినాల్ అండర్ ఐ క్రీమ్. ఇది మార్నింగ్ రాయచ్చో లేదో తెలియదు, బట్ ఉంది కాబట్టి వాడేసాను. ఐ గాట్ దిస్ ఫ్రమ్ స్మిటన్. మనం ఇంట్లో ఉన్న, బయటకు వెళ్ళినా, ఆఫీస్లో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా మినిమం అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ మనం పక్కాగా రాసుకోవాలి. సో ఐఎమ్ యూజింగ్ దిస్ sunscreen from Damaco. This is my third bottle. Just one pump ఎందుకంటే enough because I'm just being indoors today. లిప్ బామ్ కొంచెం షైన్ ఇవ్వడానికి అండ్ ఎక్స్ట్రా హైడ్రేషన్ నా లిప్స్కి ఇవ్వడానికి ఐ యూజ్ దిస్ రెనియల్ లిప్ గ్లాస్. దిస్ ఇస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ లిప్ గ్లాస్. ఇది నేను లాస్ట్ టైం అరౌండ్ క్రిస్మస్ టైంలో తీసుకున్నాను. హోల్ క్రిస్మస్ సీజన్ ఇది నాకు చాలా బాగా పనికొచ్చింది. బట్ డోంట్ వేర్ ఇట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఆటోస్, యూ నో వై. ఇది పిగ్మెంట్ ఎక్కువ ఉండదు, బట్ గ్లాస్ ఇట్ విల్ లాస్ట్ లైక్ పొమ్మన్నా పోదు. దట్స్ ఇట్. బ్యాంగ్స్ కట్ చేసుకుంటే సేమ్ సల్మాన్ ఖాన్లో వచ్చాయి. అండ్ ఐఎమ్ గుడ్ టు గో. ఐ గాట్ మై ఫుడ్. సో నేను ఎక్కువే ఆర్డర్ చేశాను బికాజ్ ఎలాగో ఇక్కడున్న అంతే అవుతుంది కాబట్టి. బట్ నాకు చాలా తక్కువలో వచ్చింది. ఈవెన్ ఇట్ ఈస్ ఫ్రమ్ డామినోస్. ఐ గాట్ ఇట్ ఫర్ గుడ్ ప్రైస్. సో లెట్స్ సీ వాట్ ఐ వాంటెడ్. సంథింగ్ కాల్డ్ చీజ్ చికెన్ రైస్. 2 వెజ్ పీసెస్ పెట్టుకున్నాను బికాస్ యెస్టర్డే వాజ్ ఫుల్ ఆఫ్ నాన్ వెజ్. 2 pizzas. యాక్చువల్లీ నేను 1 small pizza I can eat, బట్ ఇప్పుడు నేను చాలా ఆకలిలో ఉన్నాను. ఐ హోప్ ఐ విల్ ఫినిష్ దిస్. సో దిస్ ఈస్ చికెన్ రైస్. ఇది నాన్ వెజ్. సో లెట్స్ సీ హౌ ఇట్ కెన్. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఓకే, చూద్దాం. పిక్లో ఒకలా ఉంది, ఇక్కడ టోటల్ డిఫరెంట్గా ఉంది. ఇవైనా చూద్దాం ఎంత ఉంటాయి. ఇవి కూడా సరిపోకపోతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోలేము. పెద్దగానే ఉంది. ఐ కెన్ ఈట్ ఇట్. ఫస్ట్ తినేద్దాం. బాయ్. అది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కాంబినేషన్ చాలా వియర్డ్గా ఉంది. లైక్ రైస్ బాగుంది, స్టార్టర్ బాగుంది. 2 కలిపి తింటే బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. అదేంటో చాలా ఆకలి మీద ఉన్నాను, కానీ అది ఒకటి తినగానే కడుపు నిండిపోయింది. ఫ్లాష్ బ్యాక్. ఇది కూడా సరిపోకపోతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోలేము. ఫుల్ పిజ్జా కూడా తినలేదు అండ్ ఐఎమ్ టోటలీ ఫుల్. మళ్ళీ ఆకలి వేస్తే తింటాను. సో ఈలోపు ఐ యామ్ ప్లానింగ్ టు edit some videos
లారోకి అండ్ కృషి వైబ్స్కి కూడా రెండిటికి వీడియోస్ ఎడిట్ చేయాలనుకుంటున్నాను బికాజ్ ఇట్స్ బీన్ సో లాంగ్ దట్ ఐ డెంట్ పోస్ట్ ఎనీథింగ్. ఈ రోజులను ఖాళీగా వచ్చింది కాబట్టి ఐ ఎడిట్. హలో గైస్, తిన్న తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సమ్ వర్క్, బట్ ఎందుకో చాలా టైర్డ్గా అనిపించి, నీరసంగా అనిపించి, అండ్ బయట వెదర్ కూడా చాలా గ్లూమీ అయిపోయింది సడన్గా. అండ్ ఐ స్లెప్ట్ ఫర్ 3 hours స్ట్రైట్. లైట్గా ఆకలేస్తుంది, సో మళ్ళీ కొంచెం తిని ఐ వాంట్ టు డూ సమ్ వర్క్. సో లెట్స్ గెట్ అలాంగ్. బాయ్. చిన్న వర్క్ ఉండి ల్యాప్టాప్ ఓపెన్ చేశాను, బట్ దెన్ ఐ రియలైజ్డ్ దట్ నా కర్సర్ వర్క్ చేయట్లేదు నిన్నటి నుంచి. సమ్ కేబుల్ ఏదో పెట్టారు ఆఫీస్లో ప్రజెంట్ చేయడానికి, అప్పటి నుంచి కర్సర్ బ్లాక్ అయిపోయింది. సో ఇప్పుడే నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఐ గాట్ మై కర్సర్ బ్యాక్. యూట్యూబ్ సేవ్స్ అ లాట్, జస్ట్ 1 click. లెనోవో ల్యాప్టాప్లో కర్సర్ వర్క్ చేయట్లేదని పెడితే ఫస్ట్ షార్ట్ వచ్చింది. షార్ట్లో F6 ప్రెస్ చేస్తే కర్సర్ వస్తుంది. నాకు తెలియదు, అది మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి, బట్ నాకైతే తెలీదు. సో ఇప్పుడు ఐ గాట్ ఇట్, సో ఐ విల్ డూ మై వర్క్. హలో, చాలా సేపు తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇట్స్ బిన్ 3-4 hours, మేబీ 2-3 hours. అండ్ ఎందుకో తెలియదు, తల పగిలిపోతుంది. మొన్న చూస్తే కిచెన్లో కెటిల్ లేదు, బట్ ఈరోజు ఉంది. వాటర్ బాటిల్ పట్టుకోవడానికి వెళ్తే, సో ఐ మేడ్ మై సెల్ఫ్ కాఫీ చేసుకున్నాను. సో ఐల్ హ్యావ్ మై కాఫీ అండ్ రేపు మార్నింగ్ త్వరగా లేవాలి బికాజ్ చర్చ్కి వెళ్ళాలి. ఆల్ అలోన్, బట్ ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్లాన్డ్ సమ్ థింగ్స్ టు డూ ఈరోజు, కానీ చాలా హెడేక్గా ఉంది. సో ఐ వాంట్ టు రెస్ట్ రైట్ నౌ అండ్ వర్క్స్ రేపు చేసుకుందాం బికాస్ రేపు కూడా వీక్ ఆఫే కాబట్టి ఆఫ్టర్ చర్చ్ విల్ డూ దట్. గుడ్ నైట్ గైస్, రేపు మార్నింగ్ కలుస్తాను. బాయ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. సో నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ చేయలేదు ఎందుకంటే చెప్పాను కదా, లాస్ట్ నైట్ చాలా హెడేక్ వచ్చింది. లైక్ ఐ డోంట్ నో, మైగ్రేనో సైనస్ మొత్తం తలంతా పట్టేసింది. మార్నింగ్కి చాలా వీక్ అయిపోయాను, బట్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్ చర్చ్. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కూడా, చాలా ఆకలిస్తుంది అండ్ ఐఎమ్ టోటలీ డ్రైన్డ్. చర్చ్ పక్కనే సమ్ బిర్యానీ పాయింట్ ఉంటే ఐ గాట్ మినీ బిర్యానీ. ఇంకా మాట్లాడలేను, చాలా ఆకలిస్తుంది. సో ఐ వాంట్ టు హ్యావ్ లంచ్. లిటరలీ 1 week నుంచి నేను ఒక ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇట్స్ ఫైనలీ హియర్. ఇట్స్ మ్యాచింగ్ మై డ్రెస్ కైండ్ ఆఫ్. ప్యాకేజింగ్ అంత క్యూట్ ఉంది. ఐ మీన్ బయట కలర్ కూడా చాలా బాగుంది. సో ఇన్స్టాలో ఒక పేజ్ చూసి పూజీ నాకు చెప్పింది దట్ 99కి ఒక లిప్స్టిక్ పెడితే దే గేవ్ మీ 2 lipsticks ఫర్ ఫ్రీ అని. సో వెంటనే నేను ఆగుతానా, నేను కూడా ఆర్డర్ చేసేసాను ఈవెన్ దో ఐ హ్యావ్ నో మనీ. 99కి ఒక లిప్స్టిక్, బట్ దే గేవ్ 2 extra lipsticks ఫర్ ఫ్రీ. సో బేసికల్లీ ఇవి ఒక్కొక్క లిప్స్టిక్ ఫర్ 33 rupees ఓన్లీ. నో షిప్పింగ్ ఛార్జెస్, నో ఎక్స్ట్రా ఛార్జెస్, ఓన్లీ 99కి 3 వచ్చాయన్నమాట. సో ఐల్ షో యూ, ఒకటైనా చూపిస్తాను.
ఇది డీప్ రెడ్. యాక్చువల్లీ కెమెరాలో పింక్ కనిపిస్తుంది బట్ ఇట్స్ రెడ్ అనమాట. డీప్ మెరూన్ షేడ్ ఉంది. దిస్ ఇస్ న్యూడ్ కలర్, బ్రౌన్. నా స్కిన్ కలర్లో ఉంది ఎగ్జాక్ట్లీ, బట్ లిప్ లైనర్తో బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ డీప్ మెరూన్, వెరీ వెడ్డింగ్ అప్రోప్రియేట్. చాలా బాగున్నాయి షేడ్స్ అయితే. అండ్ లుక్ ఎట్ ద ప్యాకేజింగ్ గైస్, ఇవే ఎంత క్యూట్గా. ఐ లవ్ దిస్ పింక్. యాక్చువల్లీ నాకు పింక్ అండ్ వైట్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఈ పింక్ షేడ్ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ అవుటర్ ప్యాకేజింగ్ చూస్తారా, సీ దిస్ అ హార్ట్. వావ్, చాలా బాగుంది. ఓకే, ద మేజర్ పార్ట్ ఇస్ డన్. యాక్చువల్లీ నిన్న బట్టలు ఉతుక్కోవడానికి తాళ్ళు లేవని చెప్పి బట్టలు ఉతుక్కోలేదు. సో టుడే దే గివ్ మీ అ డ్రయర్. సో బట్టలు ఉతికేసుకున్నాను. పెద్ద పని అయిపోయింది. అండ్ సీ ద వ్యూ. అంటే చాలా గాలి వేస్తుంది. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గో టు మాల్ టుడే, కానీ కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో కొన్ని ఎడిటింగ్స్ అండ్ వర్క్స్ చేసేసుకుని అప్పుడు నా మైండ్లో నాకు అనిపిస్తే ఐ విల్ గో టు మాల్. ఆర్ఎల్స్ ఈరోజు 7:30కి మాకు చిన్నపిల్లలు ఇక్కడ ఉంటారనమాట. ఇది జస్ట్ లైక్ అ క్యాంపస్. సో వాళ్ళు మొన్న నుంచి అడుగుతున్నారు అక్క 7:30కి కలుద్దాం అని చెప్పి. బట్ నేను 2 days నుంచి బయటకే వెళ్ళలేదు. టుడే ఐల్ మీట్ దెమ్ అండ్ ఐల్ హ్యావ్ ఫన్. సో సీ యూ. ఆఫ్టర్ రెస్టింగ్ ఫర్ 1 hour వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డిన్నర్ టైం అయింది. సో త్వరగా వెళ్ళి డిన్నర్ చేసి రావాలి. లెట్స్ గో. Fine, here's a paper. And a pen. Here is a pen. Paper. Can you please give me your phone number? Yeah. I'm not good at writing. Yeah, I'll I'll write. just write your phone number once again. లిటరలీ చాలా ఆకలితో వచ్చాను. బట్ ఇక్కడ ఐ హోప్ యూ కెన్ సీ మీ. డిన్నర్ లేదంట. ఇప్పుడు అసలుకే డిన్నర్ లేదు బికాస్ దేర్ అ పార్టీ గోయింగ్ ఆన్. అండ్ మనం ఆ పార్టీకి ఇన్వైట్ చేయబడలేదు కాబట్టి వెళ్ళలేం. సో ఐ హ్యావ్ టు ఆర్డర్ అగైన్. సీరియస్లీ డిసప్పాయింట్మెంట్. ఈరోజు చికెన్ కర్రీ అండ్ చపాతీ అసలు అయితే. బట్ అక్కడికి వెళ్తే పార్టీ చేసుకుంటున్నారు. మళ్ళీ మనం ఆర్డరే పెట్టుకోవాలి. నాకు ఈ ఆర్డర్లు అంటే చిరాకు వచ్చేస్తుంది. బట్ తప్పదు, తినాలి కాబట్టి. నో అదర్ ఛాన్స్. సో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి. చాలా ఆకలిగా ఉంది. బాయ్. సో ఆఫ్టర్ ఏ హసల్ ఆఫ్ 1 hour నేను ఏం తినాలో అర్థం కాలేదు. చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నీ. అండ్ మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు. ఎందుకంటే ప్రతి పూట ఆర్డర్ చేసుకోలేము కదా, ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారని వెళ్ళాను. కానీ బట్ తప్పదు, తినాలి. వేరే ఆప్షన్ లేదు. బయటికి నేను ఇప్పుడు వెళ్ళలేని టైంలో ఎవరైనా ఉంటే ఓకే. బట్ యాక్చువల్లీ వెళ్ళొచ్చు 7 లోపు అయితే బయటికి వెళ్ళి తినొచ్చు. కానీ ఇక్కడ 8కి స్టార్ట్ అవుతుందని చెప్పి నేను కరెక్ట్గా 8కి వెళ్ళాను. అండ్ పిల్లల్ని కలిసి అది చేసేసరికి 9 అయిపోయింది. అండ్ ఆ టైంలో బయటకు వెళ్దాం సేఫ్ కాదనిపించి ఇంకా నేను ఆర్డర్ చేసేసుకున్నా. పాస్తా ఆర్డర్ పెట్టుకున్నాను.